కావ్య బాలరాజు అలా గొడవ పడుతుంటారు అనమాట. గొడవ పడుతుంటే అసలు చిన్నీని నువ్వెందుకు తీసుకెళ్ళాలి, అసలు నీకేంటి రైట్స్, అట్లా ఇంకా గొడవ పెరుగుతుంటే కావ్య ఏం చేస్తుందంటే ఆటోకి ఉన్న కీస్ తీసేసి ఇసిరేసి ఇప్పుడు ఆటో కీస్ లేవు కదా, మీరు వెళ్ళడానికి టైం పడుతుంది కదా, అందుకనే నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకా చిన్నిని తీసుకెళ్తుంది అనమాట. చిన్నిని తీసుకుపోతే ఇంకా బాలరాజు వచ్చేసి అంటాడు, అసలు మీ టీచర్ కంచులాగా ఉందిరా, కంచు అంటే ఇంకా సత్యం బాబు కూతురు అంటది, కంచో ఏదో తర్వాత చూసుకుందాం, ముందు నువ్వు ఆ కీస్ వెతికి తొందరగా మమ్మీ తీసుకెళ్ళు, లేకపోతే మా మమ్మీకి చెప్పి ఆటో అతను మార్పిచ్చేస్తాను, ఆటో వేరే ఆటోని మాట్లాడుకుంటావు అని చెప్పి అంటే వాళ్ళ అన్న అంటాడు, నువ్వు వచ్చేయి, నేను డాడీకి ఏమో నువ్వు మార్కులు దిద్దుతున్నావు అని చెప్పి ప్రోగ్రెస్ రివార్డ్ గురించి చెప్తాను అంటాడు. అంటే వద్దులే, నేనేం చెప్పను, నేనేం మార్పించానులే ఆటోని అంటే అలా ఉండు అని చెప్పి అంటే వెళ్ళి బాలరాజు కీస్ ఎదుగుతాడు, కీస్ దొరుకుతాయి. సో ఇంకా స్కూల్కి బయలుదేరుతారనమాట. ఇది ఎట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి వర్మ కొడుకుంటాడు కదా, తన స్కూల్కి వెళ్ళని చెప్పి మారం చేస్తుంటే వర్మ వచ్చి అడుగుతాడు, ఏంటి ఏమైందంటే బాబుకి ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందంట, నేను స్కూల్కి వెళ్ళను అంటున్నాడు. అంటే మరి అవార్డు వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఏంటి అంటే అవార్డు తీసుకోవడానికి పేరెంట్స్ రావాలంట, నేను వస్తానని చెప్పాను కానీ నువ్వు కాదు, మా పేరెంట్స్ రావాలి, మమ్మీ కానీ డాడీ కానీ రావాలన్నారు అంటే అయితే నేను వస్తాను అని చెప్పి అంటాడు. అంటే నిజంగా వస్తావు అంటే వస్తాను అంటే నువ్వు నాకు అసలు ఎందుకు చెప్పలేదంటే అంటే నువ్వు బిజీగా ఉంటావు కదా అందుకని నేను వస్తానని చెప్పినా ఒప్పుకోలేదు, సరే ఇప్పుడు వెళ్తావు అంటే వెళ్తాను అని చెప్పి అంటాడు అనమాట. అంటే నేను బావగారు వస్తాం, బావమరి గారు వస్తాము అని చెప్పి అంటే పక్క నుంచి నాగవేలు అంటది, నువ్వెందుకు మళ్ళీ అని చెప్పి అంటది అనమాట. సో ఇంకెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్తాడు వర్మ కొడుకు. వచ్చేసి రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు వల్లి అంటది, ఎట్లయినా మనం పగ తీర్చుకోవాలి వాళ్ళతో, ఎట్లా తీర్చుకోవాలంటే నువ్వు తొందరపడకు, అసలు ఇట్లా కాదు, ఒకవైపు నుంచి నేను ఒకవైపు నుంచి నువ్వు, ఫస్ట్ వాళ్ళకి మంచిగా ఉండి వెనుపోటు పడవాలి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు. ప్లాన్ చెప్తే ఈ ప్లాన్ చాలా బాగుంది, ఇంతే చేద్దామని చెప్పి అంటది. ఎవరో వల్లి అంటే కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, నాకు తెలియకుండా నువ్వేమి చంపడానికి అట్లా ప్రయత్నించుకో అని చెప్పి అంటాడు. సో ఇది ఎట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి కావ్య చిన్ని స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక టీచర్ వచ్చేసి కంగ్రాట్స్ కావ్య అని చెప్పి అంటే, ఎందుకంటే నువ్వు త్వరలో పెళ్లి చేసుకోపోతున్నావు కదా అంటే, నేను పెళ్ళి ఏంటి అంటే పేపర్ కటింగ్ చూపిస్తుంది అనమాట, శ్రీరాముల కళ్యాణం జరిపించావు కదా, ఇంక అందుకని మీ ఇద్దరు పెళ్లి చేసుకోపోతున్నారు అనుకున్నావు అంటే, లేదు ఇప్పుడు టెంపుల్ లాటరీ ఎవరికి వస్తే అంటే లాటరీ సిస్టమ్ తీశారు, ఎవరికి వస్తే వాళ్ళిద్దరు కలిసి జరిపించాలన్నారు, అందుకని అట్లనే జరిపించానంటే, ఓ సారీ మీరు పెళ్లి చేసుకుంటున్నారేమో అనుకున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్ని వచ్చేసి ఇంకా క్లాస్కి వెళ్ళిపోమంటే చిన్ని క్లాస్కి వెళ్ళిపోతుంది. క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత బాలరాజు ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తాడు స్కూల్కి తీసుకొచ్చి ఆటోలో దింపుతాడు అనమాట. దింపిన తర్వాత ఇంకా వెళుతూ ఉంటే పక్కన చిన్నికి వాళ్ళ టీచర్ చెప్తుంది, వాళ్ళు ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నారు కదా, మీ పేరెంట్స్ రావట్లేదా అంటే పక్క నుంచి ఉన్నారుగా వాళ్ళ సత్యబాబు కొడుకు కూతురు వస్తే అక్కడ కూతురు అంటది అనమాట, ఎవరున్నారని చెప్పి రావడానికి, అయినా అందరు చాలా బిజీలే అంటే అప్పుడు చిన్ని అంటది, అవును మా మామయ్య వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు, నేను అందుకనే చెప్పలేదు, ఇలా అవార్డు ఇస్తున్నారని కూడా చెప్పలేదు అని చెప్పి అంటే, మరి మీ అత్తయ్య అంటే, మా అత్తయ్య ఇంట్లో వంట చేయడం అట్లా బిజీగా ఉంటుంది అందుకని చెప్పలేదు అంటే, అయినా పేరెంట్స్ వస్తే బాగుంటుంది, సర్లే నువ్వు వెళ్ళు క్లాస్కి వెళ్ళు అని చెప్పి అంటే ఇంకా క్లాస్కి వెళ్తుంది. క్లాస్కి వెళ్ళి తను ఆలోచిస్తుంది అనమాట, పేరెంట్స్ అంటే ఇప్పుడు పిలవచ్చు కదా, నాన్నని పిలవచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తూ అప్పుడే దింపేసి వెళ్తూ ఉంటాడు బాలరాజు. దింపేసి వెళ్తుంటే ఇంకా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న అని చెప్పి పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అప్పుడు మిర్రర్లో నుంచి చూసి ఆపుతాడు. ఏమైంది, ఎందుకు ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నావు చిన్ని అంటే, ఏం లేదు, నాకు ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, ఆ అవార్డులో పేరెంట్స్ ఎవరన్నా పక్క నుండి ఆ అవార్డుని తీసుకోవాలి, అంటే పేరెంట్స్ పక్కన ఉండాలంటే, పేరెంట్స్ పక్కన అంటే నువ్వు రానా అంటే, నేను రావడం కుదరదు అని చెప్పి అట్లా గొడవ పడతారనమాట. నేను రావడం కుదరదు అంటే నువ్వు ఎట్లన్నా రావాలంటే, లేదు నేను నీ నాన్నని చెప్పి ఎవరికి తెలియకూడదు అని చెప్పి అంటే నేను తల్లిని పక్కనున్నా కూడా మమ్మీ అని చెప్పలేను, తండ్రి పక్కనున్నా కూడా చెప్పుకోలేనా, నేను అనాథన అని చెప్పి బాధపడుతుంటే అలా కాదు, నేను ఇప్పుడు చెప్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను నీ తండ్రిని చెప్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ప్రాబ్లమ్స్ అవన్నీ తర్వాత చూడవచ్చు, నాకు మాత్రం నువ్వు తండ్రి, నువ్వు నాన్నలాగా నువ్వు నా పక్కన ఉండాలని చెప్పి అట్లా అంటూ ఏడుస్తుంటే
నువ్వు చెప్పింది అర్థం చేసుకో, మొండి కొట్టు పట్టకు అని చెప్పి అంటాడు. అంటే అది కూడా వినదనమాట. వినకుండా సర్లే నేను ఎలా అయినా నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఎలా అయినా అనాథని అని చెప్పి ఇంకా ఫీల్ అవుతుంటే సర్లే సర్లే అని చెప్పి నేను వస్తానని చెప్పి అంటాడు. అంటే మరి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాను అంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, తర్వాత చూసుకుందాంలే, ఎలా అయినా నేను వస్తాలే, నీవు అవార్డు తీసుకునేటప్పుడు నేను నీ పక్కనే ఉంటానని చెప్పి అంటాడనమాట. అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వర్మ వచ్చేసి సత్యం బాబు దగ్గరికి వెళ్తాడనమాట. అంటే ఎట్లా అయినా తను ఉషానో లేకపోతే కావేరియో ఇక్కడ ఏమైనా క్లూలు దొరుకుతాయేమో చూద్దామని చెప్పి సత్యబాబు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ, హాయ్ అంటాడు. హాయ్ అంటే మీరు మీ ఇలాంటి పెద్ద మనుషులు మా చోటికి రావటమా అని చెప్పి అంటే మా పెద్ద మనుషులు ఏంటి, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా అంటే ఏంటి మీ అంతోళ్ళు నాతో ఫ్రెండ్షిప్ అని చెప్పి అంటాడు. అంటే అంటే మనం శ్రీరాముని కళ్యాణంలో కలుసుకున్నాం కదా, శ్రీరాములు అప్పుడు కళ్యాణం చాలా బాగా జరిగింది కదంటే అవును చాలా బాగా జరిగింది అంటే ఏం లేదు, ఇప్పుడు మా ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉన్నారుగా, వర్కర్స్కి అందరికి యూనిఫామ్స్ కుట్టించాలి, ఆ యూనిఫామ్స్ కాంట్రాక్ట్ మొత్తం మీకే ఇద్దాం అనుకుంటున్నానంటే హ్యాపీ ఫీల్ అవుతాడు సత్యబాబు. అంటే తనకు ఏం తెలియదు కదా అసలు, హ్యాపీగా ఫీల్ అవుతూ అవును మీరు మీలాంటి వాళ్ళు అంత పెద్ద కాంట్రాక్ట్ మాకు రావడం అంటే నిజంగా అదృష్టమే, చాలా థ్యాంక్స్ మీకు. అంటే మనం ఫ్రెండ్స్కి మధ్య థ్యాంక్స్ ఏంటి అంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పి అట్లా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఇంకా కూల్ డ్రింక్ తీసుకొస్తానంటే ఏం వద్దు ఇప్పుడే కోకోనట్ వాటర్ తాగొచ్చానని చెప్పి అంటాడు అన్నమాట. అంటే ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే అవును టెంపుల్లో శ్రీరామ కళ్యాణం జరిపించిన అమ్మాయి చాలా ముచ్చటకుంది కదా, అసలు నేను అనుకున్నాను అట్లాంటి చెల్లి ఇంట్లో ఉన్న అట్లాంటి కూతురు ఇంట్లో ఉన్న చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. అంటే అవును చాలా ముచ్చటగా ఉంది, అట్లాంటి చెల్లి దొరకటం అదృష్టమే, అట్లాంటి వాళ్ళు ఇంట్లో పుట్టడం కూడా ఎవరింట్లో పుట్టితే వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి అంటాడనమాట. అంటే ఇంత పొగుడుతున్నాడంటే వాళ్ళ చెల్లి అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అంటాడు రాజశ్రీ దంపతులు చాలా అదృష్టవంతులు. అంటే రాజశ్రీ దంపతులు వాళ్ళెవరు అని చెప్పి అంటే ఇప్పుడు ఉషా వాళ్ళ అమ్మా నాన్న అంటే ఉషా వాళ్ళ అమ్మా నాన్న అంటే అవును వాళ్ళు డెహ్రాడూన్లో ఉంటారు అని చెప్పి అంటాడనమాట. అంటే డెహ్రాడూన్లోనా, మీకు అడ్రస్ తెలుసా అంటే లేదు నాకు తెలియదు. అంటే ఫోన్ నెంబర్ అన్నా అంటే లేదు నా ఫోన్ నెంబర్ అడ్రస్ అసలు ఏం తెలియదు వాళ్ళ గురించి. అంటే మీకు కావాలంటే ఇప్పుడు కావేరిని అడిగితే అదే ఉషాని అడిగితే చెప్తుంది అని చెప్పి అంటాడు. అంటే అదేం లేదు జస్ట్ మామూలుగా కనుక్కుందామని అని చెప్పి మనసులో అనుకుంటాడు. అబ్బా వచ్చి ఇంత పెర్ఫార్మెన్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది, అసలు ఇంత మాట్లాడినా కూడా ఏ క్లూ దొరకలేదు, ఏ ఆధారం దొరకలేదు అనుకని సరే నాకు మీటింగ్ ఉంది, చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వైపు వచ్చేసి ప్రిన్సిపాల్ పేరెంట్స్ మీటింగ్ పెడుతుంది. పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఇంకా పేరెంట్స్ని పిలిపించి అవార్డులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ అవార్డులు వచ్చిన వాళ్ళని ఒక పేరెంట్ని పిలిచి మీ పాపకి సైన్స్లో తగ్గింది, మ్యాథ్లో తగ్గింది అట్లా మాట్లాడితే ఇంకొక వైపు ప్రిన్సిపాల్ ఉషాని పిలుస్తుంది. ఉషాని పిలిచి మీ పాపకు కూడా అవార్డు వచ్చింది కదా, ఎక్సలెన్స్ అవార్డు, మరి దగ్గరుండి ఇప్పించవచ్చు కదా అంటే లేదు నాకు కుదరదు. అంటే కావేరి నీ కూతురే కదా అంటే కావేరి అని పిలవకండి, ఎవరిని వింటే మళ్ళీ దొరికిపోతాము అని చెప్పి అంటే అయితే ఏముంది కావేరీలాగా కాకుండా ఉషాలాగా నీ కూతురు పక్కన ఉండొచ్చు కదంటే సరే ఉషాలాగా ఉంటానని చెప్పి అంటదనమాట. ఉషాలాగా ఉంటానని చెప్పి అన్న తర్వాత ఇంకా ప్రిన్సిపాల్ వచ్చేసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఎక్సలెన్స్ అవార్డు ఎవరెవరికి వచ్చినాయి వాళ్ళకి ఇద్దాము అని చెప్పి చెప్తుంది అనమాట. లోపల ఇద్దామని చెప్పి అంటే రండి అన్ని అవార్డ్స్ అవి తీసుకొని రండి, షీట్స్ అవార్డ్స్ అని తీసుకొని రండి అంటే సరే అని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉషా ఇద్దామనుకుని అనుకుంటుంటే వాళ్ళ నాన్న వచ్చిస్తాడు అనమాట.